అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై నెలలో అమలు కానున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకుందాం. అవి జగనన్న విద్యా దీవెన రెండవ విడత విద్యార్థుల ఫీజులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం, రెండవది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా అర్హులైనటువంటి కాపు మహిళలకు ఈ ఏడాది 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించడం, మూడవది జగనన్న విద్యా కానుక స్కూల్ పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బెల్టు సంబంధించినటువంటి పూర్తి విద్యా కానుక కిట్ను అందించడం. ఈ జూలైలో విడుదలవుతున్నటువంటి పథకాల యొక్క పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మొదటి పథకం చూస్తున్నట్లయితే జగనన్న విద్యా దీవెన అంటే పేద విద్యార్థులు ఉన్నత విద్యకు ఆర్థిక భరోసాని కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి విద్యార్థులకు చూసినట్లయితే ఐఐటి, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్ ఇలాంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి రెండో విడతగా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ విద్యను అభ్యసించే వారికి మొదటి విడతగా అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగింది. అయితే ఇది రెండో విడతగా క్రెడిట్ చేస్తారు. అయితే ఈ విద్యార్థులు ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అర్హతలు కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఆ విద్యార్థులు కొంతమందికి మొదటి విడత కూడా క్రెడిట్ అవ్వలేదు. దానికి సంబంధించినటువంటి అనర్హతలు కూడా వివరాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అలాగే ఆ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవి సబ్మిట్ చేశారు అనే పూర్తి వివరాలు కూడా నేను స్క్రీన్ మీద చూపించడం జరిగింది. అలాగే జ్ఞానభూమిలో ఈ అప్లికేషన్ యొక్క స్టేటస్ అంటే మీకు వస్తున్నటువంటి స్కాలర్షిప్ పేమెంట్ యొక్క పూర్తి వివరాలను మీరు ఎలా తెలుసుకోవాలి అని నేను వీడియో చేయడం జరిగింది. తద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ పేమెంట్స్ యొక్క వివరాలు కూడా మీరు ఆ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అయితే రెండో పథకం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాపు నేస్తం. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలైనటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందినటువంటి 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలందరికీ ఈ ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది. అయితే అర్హులైనటువంటి ప్రతి మహిళకు ఏడాదికి 15,000 చొప్పున 5 సంవత్సరాలలో 75,000 రూపాయలను ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు చూస్తున్నట్లయితే ఆ మహిళకు ఖచ్చితంగా 45 నుండి 60 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. అలాగే కుటుంబం యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయల లోపు ఉండాలి. కుటుంబానికి గరిష్టంగా 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండూ కలిపి 10 ఎకరాల కంటే మించరాదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 10,000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగి ఉండాలి. అలాగే ఆ కుటుంబం ఏదైనా మనకు ఆటోలు, టాటా ఎస్ ట్రక్స్, ట్రాక్టర్స్ ఇలాంటి వాహనాలు కలిగి ఉన్నా కానీ ఈ పథకానికి అర్హత పొందుతారు. అలాగే ఎవరైనా కుటుంబంలో వృద్ధాప్య మరియు వితంతువు, వికలాంగ పెన్షన్లను తీసుకున్నా కానీ ఈ పథకానికి అర్హత పొందుతారు. అలాగే ఈ పథకానికి అనర్హతలు చూస్తున్నట్లయితే ఆ కుటుంబం ఖచ్చితంగా 4 వీలర్లను కలిగి ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 10,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇంటిని కలిగి ఉండకూడదు. అలాగే వారి కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు. అలాగే ప్రభుత్వం ద్వారా లభించేటటువంటి పెన్షన్ కూడా తీసుకోకుండా ఉండాలి. అలాగే ఆ కుటుంబం ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయకుండా ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉన్నట్లయితే ఆ పథకానికి ఆ మహిళలు అర్హత పొందుతారు. అయితే ఈ పథకానికి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఆ మహిళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి నేటివిటీ సర్టిఫికేట్, అలాగే వయసు నిర్ధారణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్ లేదా బర్త్కి సంబంధించినటువంటి ఏదన్నా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ పథకం మనకు ఖచ్చితంగా జూలైలో రిలీజ్ అవుతుంది కాబట్టి జూలై ఫస్ట్ వీక్లోనే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లను అప్లై చేసుకోండి. అలాగే ఆ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకొని మీ వాలంటీర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే మూడవ పథకం చూస్తున్నట్లయితే జగనన్న విద్యా కానుక. పాఠశాలల్లో పిల్లల యొక్క నమోదును గణనీయంగా పెంచడంతో పాటు వారి యొక్క అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి కూడా ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడం జరిగింది. పిల్లలను బడిలో చేర్చే సమయంలో డబ్బుల ఖర్చుల కోసం పేద కుటుంబాలు పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తి కల్పించడం కోసం ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అయితే ఈ జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివేటటువంటి విద్యార్థులకు అందజేసేటటువంటి కిట్ యొక్క వివరాలు చూస్తున్నట్లయితే మొదటిది స్కూల్ బ్యాగ్, రెండవది 3 జతల యూనిఫామ్స్, మూడవది 1 జత బూట్లు, నాలుగవది 2 జతల సాక్సులు,
ఐదవది ఒక బెల్ట్, ఆరవది ఒక సెట్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే వర్క్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ పిల్లలకి ఇచ్చినటువంటి యూనిఫామ్స్లను కుట్టించడానికి 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకైతే 120 రూపాయలు చొప్పున, అలాగే 9వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 240 రూపాయల చొప్పున ఆ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల అకౌంట్లకే నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. అయితే వీటితో పాటు ఈ సంవత్సరం కొత్తగా ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీని అందించడం జరుగుతుంది. పూర్తి జగనన్న విద్యా కానుక సెట్ అనేది మనకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ అందించడం జరుగుతుంది. అయితే ఈ జగనన్న విద్యా కానుక విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ని లేదా మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చు. ఇన్ కేస్ మీరు కిట్ తీసుకునేటటువంటి సమయంలో ఎటువంటి బయోమెట్రిక్ ఇంకేదైనా సమస్యలు వాటిల్లినట్లయితే వెంటనే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్లకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు కాల్ చేసి మీరు సహాయాన్ని పొందవచ్చు. అయితే ఈ 3 పథకాలు మనకు ఈ జూలైలో విడుదల అవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.